హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ మధ్యలో ఒక స్పెషల్ వీడియో లెక్క మధ్యాహ్నం ఇద్దామని అనుకుంటా ఉంటాం, కానీ అది మంచి స్పెషల్గా ఒక మంచి ఉండాలని అనుకుంటాం. కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మనం షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాం. చాలా రోజుల నుంచి దాదాపు ఇప్పుడు ఒక 6 days అవుతుంది. 6 days నుంచి కంప్లీట్గా బెడ్ రెస్ట్లోనే స్వప్నం ఉంది. ఏంటంటే బెడ్ రెస్ట్ అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటే తినడం, పడుకోవడం. ఇప్పుడు 2-3 times ఏమో బయటకు వచ్చింది. అక్కడ ఒకసారి కూర్చోవడం, ఇక్కడ ఒకసారి కూర్చోవడం, అంతే తప్ప ఇక మ్యాక్సిమం తినడం, పాలు తాగడం, పడుకోవడం, లేవడం, నీళ్ళు తాగడం, పడుకోవడం, లేవడం, తినడం, పడుకోవడం. ఇది కంప్లీట్గా బెడ్ రెస్ట్. అంటే నాకు తెలిసి నాన్నగారు పుట్టినప్పుడు కూడా ఇట్లా లేదు, క్రియాన్స్ పుట్టినప్పుడు కూడా ఇంత బెడ్ రెస్ట్ లేదు. పెళ్ళైనప్పటి నుంచి ఇంత మంచి బెడ్ రెస్ట్ అనేది ఇప్పుడే దొరికింది మీకు. సో దీంట్లో మనం నిజాలు 100% మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే మా అమ్మ చేసిన పుణ్యమా, మా నాన్న చేసిన పుణ్యమా? ఎందుకంటే వాళ్ళిద్దరు మంచిగా చేసినారు కాబట్టే వాళ్ళ కొడుకులుగా వాళ్ళ కోడలుగా ఈ ఇంటికి వచ్చి మమ్మల్ని మంచిగా చూసుకుంటూ మా అదృష్టాన్ని పరీక్షిస్తూ మా అదృష్టాన్ని కూడా ఒక మెట్టు ఎక్కించి సమాజంలో మంచి ఒక పేరు తెచ్చినందుకు ఈ ఇద్దరి కోడలకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్దాం. అట్లాగే ఒక హ్యాపీనెస్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. సో దీంట్లో మనం మాట్లాడుకుంటే ఉమ్మడి కుటుంబం అంటే మ్యాక్సిమం ఏముంటుంది? అమ్మ, నాన్న, పిల్లలు వాళ్ళ కొడుకులు, పిల్లలు, అంతే, ఆడికి క్లోజ్. సో మనది కూడా అక్కడికే అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అమ్మగారు తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి ఆమె చేసిన పుణ్యం వల్లనే వీళ్ళు ఇంత మంచి కోడలుగా మాకు వచ్చారని మేము అనుకుంటాం. సో దీంట్లో ఒక కుటుంబంలో మనం ఇప్పుడున్న రోజులల్లో కనీసం అత్తకు కనీసం అన్నం పెట్టే రోజులు లేవు ఇవి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతుందా, మా ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళిపోతామా, లేకపోతే మేము ఎప్పుడు ఏర్పడతామా, మేము ఎప్పుడు వెళ్ళిపోతామా అనే రోజులు ఇవి. అలాంటి రోజులకు చాలామంది నాకు కామెంట్ చేస్తారు, ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. అన్న, స్వప్నక లాంటి అంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, ఇంటి పెద్ద కోడలు ఉన్నవాళ్ళు, వాళ్ళ మరిది పెళ్ళి కాబోతున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న నేను స్వప్నక అంటే చాలా ఇష్టం, ఈ పెద్ద కోడలు ఎట్లుంటుందో వచ్చే కోడలు కూడా అట్లే ఉంటుంది, నిజంగా స్వప్నక లెక్క ఉండాలని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. దాని తర్వాత నేను చిన్న ఉన్నా ఇప్పుడు నేను కూడా ఒక ఇంటికి పోతే శిరీషక్క లెక్క నేను ఏ విధంగా ఉండాలి, మేమిద్దరం ఎట్లా కంబైనింగ్ ఉండాలి, ఒక తోటి కోడళ్ళు మేము ఏ విధంగా ఉండాలి అనేది కొంతమంది నాకు పర్సనల్గా మాట్లాడుతూ ఉంటారు, పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఒక ఈ జనరేషన్లో మేము ఒకటి క్రియేట్ చేసినట్టు మేము అనుకుంటాం. కాకపోతే ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నది. కానీ దాన్ని మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నామంటే అదంతా కూడా మా ఇంటికి వచ్చిన కోడళ్ళ వల్లనే. దాంతోపాటు ఇక మేము కూడా మంచిగా ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా మంచిగురు. ఇదంతటికి మంచి కారణం మా అమ్మ, నాన్న. కొన్ని విషయాలలో ఇప్పుడు నువ్వు అన్నట్టు ప్రతి ఒక్కరికి, కొంతమందికి పెళ్ళైన తర్వాత లైఫ్ ఎట్లుంటో కొంతమందికి తెలియదు. కానీ మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికి అరే పెళ్ళి అయితే గిట్లుంటారా, అంటే పెద్ద కోడలు ఉంటే గిట్లుంటుందా, చిన్న కోడలు పోతే గిట్లుంటుందా, పెద్ద కోడలుగా నేను ఒక ఇంటికి పోతే ఇన్ని బరువు బాధ్యత నాకు ఉంటాయా, చిన్న కోడలు పోతే పిల్లలను చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, మామయ్యను, అత్తయ్యను, ఇంకా ఆడపిల్లలు ఉంటారు వాళ్ళను, ప్రతి ఒక్కటి మన వీడియోలో కూడా చాలా మందికి అయితే అనుభవం అవుతుంది. రైట్, చాలా అంటే చాలా వరకు ఇట్లుండాలి, ఈ విధంగా ఉండాలి అనేది ఈ జనరేషన్కి మాత్రం కొంచెం ఒక 0.00.1% మేము కొంచెమన్నా హెల్ప్ చేస్తుండొచ్చు అని మేము అనుకుంటున్నాం మన వీడియోలు చూసే వాళ్ళకి. ఎందుకంటే బ్యాడ్ కమెంట్ పెట్టే వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే తినడం, కామెంట్ పెట్టడం, బయట తిరగడం ఇది మాత్రమే ఉంటుంది వాళ్ళకి. కానీ ఒక ఫ్యామిలీని అర్థం చేసుకోవాలంటే అంత సులువేం కాదు. నేను మొన్న కూడా చెప్పిన, ఒక వీడియో చూసినంత మాత్రాన మనం డిసైడ్ చేయలేం వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ అసోసియేషన్ని మనం 50% మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే ఇది ఒక 5 years నుంచి మేము మా బాండింగ్ ఎలా ఉంటుంది అనేది చూసిన వాళ్ళకి మాత్రమే మా గురించి అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి ఒక వీడియో చూసి ఇట్లా అట్లా 2-3 వీడియోలు చూసి ఇట్లా చేస్తారు, అట్లా అది కాదు. మీ ఒక గొప్ప విషయం ఇక్కడ చెప్పాలా, ఎన్ని కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా ఇద్దరు కూడా చేంజ్ కాలేదు చూసినా, అది మా అదృష్టం అంటే అది. ఎన్ని కామెంట్లను చదివి కూడా లైట్ తీసుకొని ఈ పిచ్చి వాళ్ళు ఇట్లే వాగుతారని చెప్పేసి వాళ్ళకి చెంప మీద కొట్టే సమాధానంగా వాళ్ళు ఏమనుకుంటా కూడా వీళ్ళ మధ్యలో ఏదైతే సంబంధం ఉందో దాన్ని చాలా అంటే చాలా మంచిగా ఎవరితోటి గొడవ పడకుండా, బయట వాళ్ళతో చూసుకోకుండా వీళ్ళంతలో వీళ్ళు చాలా బాగుంటారు. మేము ఉన్నా లేకున్నా కూడా ఎప్పుడు కలిసి ఉండే విధంగా ఇలాంటి సిచ్యువేషన్ నిజానికి చెప్పాలంటే కుటుంబాల మధ్య ఎప్పుడు సన్నిహితం ఏర్పడుతుంది. ఇంకోటి మనోళ్ళు అనే విధంగా ఎప్పుడు ఉంటారు, బయటోళ్ళు అనే విధంగా ఎప్పుడు ఉంటారు. ఇంకోటి మనోళ్ళు అనే ఒక ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా సున్నితమైంది. ఏంటంటే ఒక మాట అనేసినాం అనుకో తిరిగి రాదు, కానీ వాళ్ళ మనసులో ఉండిపోతుంది. అలాంటిది ఈ కొన్ని సిచ్యువేషన్స్ వస్తుంటాయి. బ్యాడ్ టైం, దిస్ ఈజ్ మై బ్యాడ్ టైం. ఎందుకంటే ఏ రోజు కూడా ఇన్ని రోజులు ఏ ఒక్క రోజు కూడా బెడ్ రెస్ట్గా లేకుండా నేను. కానీ ఈ విషయం మాత్రం 100% శిరీషకి
అప్రిషియేట్ చేయాల్సిందే, ఇంకోటి కృతజ్ఞత భావం తెలపాల్సిందే. పొద్దున్న లేచినప్పటి నుంచి వాకిలి ఉడిచి దాని తర్వాత పిల్లలను లేపి, ఎందుకంటే శిరీష పని తనే చేసుకోవాలి, మా పనులు అంటే మాకు వండి పెట్టడం తనే చేయాలి. నాన్నగానికి లేపి స్నానం పోసి పాలు తాగిపించి ఎగ్జామ్స్కి పంపించి మొత్తం ఆమె చూసుకోవాలి. ఇంకా దానికంటే మెయిన్ వీడు చెప్తేనాడు, వీడిని చూసుకోవడం, వీనికి స్నానం చేయించడం, ప్రతి ఒక్కడు కూడా నాకు తెలిసి ఎవరు చేయరు ఇలాంటి పనులు. అమ్మమ్మ గారి ఇంటికాడ ఉంటారని ఇంకా ఏదో ఇద్దరు తీసుకుపోతారు, అంటే వారం రోజులు చూసుకుంటారు, వదిలేస్తారు. కానీ అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ కూడా మాకు శిరీష చూసుకోగలిగింది. అంటే ప్రతి ఒక్కటి చేస్తుంది కదా, అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో అది 100% తిరిగి వస్తాయనే నమ్మకంతో మనం ఉండాలి. నేను చేసినా కదా, నాకు ఎవరు చేస్తానంటే నీ రూపంలో కాకుండా వేరే రూపంలోనే మీకు హెల్ప్ చేయవచ్చు. ఎందుకంటే మా అమ్మకి చాలా అంటే చాలా హెల్ప్ చేసింది కదా, అదే రూపంలో శిరీష వచ్చిందేమో అని చెప్పేసి అనుకోవాలి. కానీ అనుకుందో లేదో నాకు తెలియదు. కానీ ఒకరు మనం మంచి చేస్తున్నామంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా, వాళ్ళే కాకపోయినా కూడా వేరే వాళ్ళైతే మనకు హెల్ప్ చేయగలుగుతారు. మీ జీవితం కూడా ఒక్కొక్కసారి చూసుకోండి, మనం చేసే మంచి పనులే వేరే వాళ్ళ ద్వారా నుంచి మనకు మంచి కలిగిస్తూ ఉంటాయి, మంచి చేస్తూ ఉంటాం. సో ఇక్కడ శిరీషను మనం చూసుకుంటే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పాలు కాసేయడం, దాని తర్వాత పాలు తాగిపోయడం, దాని తర్వాత కొబ్బరిపండు తాగిపోయడం, దాని తర్వాత జ్యూస్ పట్టేయడం, దాని తర్వాత అన్నం వండడం, కూర వండడం, టిఫిన్ చేయడం, టిఫిన్ తీసుకురావడం, చట్నీలు చేయడం, దాని తర్వాత ఇద్దరు కలిసిన పనిని కూడా ఒక్కతే, బట్టలు ఉతుకోవడం, బట్టలు ఆరేయడం, దాని తర్వాత గిన్నెలు కడుక్కోవడం, గిన్నెలు తోవడం, ఇవన్నీ కూడా ఇంటితో పనితో పాటు బయట పనితో పాటు ప్రతి ఒక్కడు కూడా ఈ 6 రోజులు నాన్ స్టాప్గా కంటిన్యూస్గా అసలు రెస్ట్ లేకుండా చేసిన మా శిరీషకి మా అందరితో పాటు మీరు కూడా కృతజ్ఞత భావం తెలపాలి. ఎందుకంటే ఆషామాషి కాదు, ఇద్దరు కనీసం ఒక్క కొడుకున్నోడు కూడా వాళ్ళ కోడలికి చేయాలంటే, అంటే వాళ్ళ అత్తకు కనీసం మంచిగా ఉన్నప్పుడు వండి పెట్టాలంటే కూడా ఒక్కొక్కడు దగ్గరికి రాడు. నీకెందుకు వండి పెట్టాలనే విధంగా ఉన్నాయి ఇప్పుడు. కోడల్ని మంచిగా తిప్పుకోవడం అంటే ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి మా వీడియోలు చూడండి, ఏ విధంగా బయట ఎట్లున్నా సరే మా ఇంటికి వచ్చిన తర్వాత చేంజ్ అయిపోతారు. ఎందుకంటే అది మనం ఏ విధంగా ఉంటామో మనం వచ్చిన వాళ్ళు కూడా మన దాంట్లోకి మలుచుకోగలగాలి. వాళ్ళు ఎంత కోపంతో ఉండని, ఎంత ద్వేషంతో ఉండని, ఎంత ఏమున్నా సరే కానీ అనురాగంతో ఎలాంటి వైరుధ్యాలు లేకుండా మన ఫ్యామిలీలో కలుపుకొని మనల్ని చూసి అమ్మో వీళ్ళేమంటారు, వీళ్ళందరూ మంచిగురు కదా, నేను అటు ఇటు చేసి ఎట్లుంటుంది అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం తెలపగలగాలి. అప్పుడే ఒక ఉమ్మడి కుటుంబం కానీ, భార్యాభర్తల బంధం కానీ, లేకపోతే అత్తమామలు కానీ, లేకపోతే ఈ కోడలు అత్త కానీ, వీళ్ళందరి ఫ్యామిలీ బాగుండగలుగుతుంది. సో ఫైనల్లీ వీఆర్ ఏం చెప్పదలుచుకున్నా అంటే శిరీషకు మరోసారి కృతజ్ఞత భావంతో చెప్పాల్సిందే, చిన్నదాన్ని అయినప్పటికీ కూడా. ఎందుకంటే ఒక ఇంట్లో బాలింత అనే ఉంటే ప్రతి ఇంట్లో ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర ఎంత పని ఉంటుందో మీకు తెలుసు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్నానం చెప్పుడు కానుంచి ప్రతి ఒక్కటి అంత ఈజీ కాదు ఈ పని చేయడం అనేది. మా ఇంట్లో పెద్దవాళ్ళు లేరు, మాకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా మాకు ఎవరు లేరు. ఎందుకంటే ఉన్నా కూడా రారు, అది మీ అందరికి తెలుసు. ఎందుకు రారు అంటే వీళ్ళిద్దరు మంచిగా ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళు రాలేరు. వచ్చినా కూడా వీళ్ళిద్దరు బాగుపడి మంచిగా ఉన్నారు అని కుళ్ళుతోటి ఉన్నారు కాబట్టి అది డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఎందుకంటే తెలుసు మాకు దగ్గర వాళ్ళు ఎవరు తెలుసు, దూరం వాళ్ళు ఎవరు తెలుసు. అయినా ఇంత సిచ్యువేషన్ కూడా ఇటెంకాలు వస్తలేరంటే మీరు అర్థం చేసుకోవచ్చు మా పరిస్థితి మేము ఏ విధంగా ఉన్నామనేది. అవన్నిటిని కూడా ఒకటే, ఇంట్లో మనం మంచిగా ఉన్నామనుకో బయట వచ్చినా పోయినా ఇక్కడ ఉన్నా మనకు అవసరం లేదు. ఇంట్లో మనం మంచిగా ఉన్నామనుకో బయట ఏమైనా చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పాల్సింది ఒకటే, మనం ఇంట్లో ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు ఒకరి కష్టం వస్తే అందరం ఆదుకోవాలి. అట్లా దానివల్ల ఏమవుతుందంటే ఆ కష్టం అనేది ఒకరే పడ్డారు అనుకో చాలా బాధ అనిపిస్తుంది, చాలా బరువెక్కిపోతుంది. అదే షేర్ చేసిరు అనుకో నువ్వు ఇంత తేలిక అయిపోతుంది. ఇప్పుడు ఒకరే చేయాలనుకో ఎంత ఇబ్బంది. ఒకరు జ్యూస్ పట్టేయడం, ఒకరు అన్నం ఉండడం, ఒకరు కూర ఉండడం, ఒకరు కూరగాయలు కట్ చేసేయడం, ఒకరు ఆకుకూరలు చించేయడం, ఇంకోరు ఇడ్లీ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల షేరింగ్ అయిపోతుంది. వర్క్ అనేది షేరింగ్ అయిపోవడం వల్ల పని తక్కువ అయిపోయి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. అదే ఒకరే ఉన్నారనుకో చిరాకు వస్తుంది పని చేస్తుంటే. కానీ అప్పుడప్పుడు అవుతుంది. ఈ 6 days నుంచి కూడా ఒక్క రోజు కూడా చిరాకు కనిపించలేదు. ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఈ 6 daysలో మేము ఒక్క రోజు కూడా చిరాకుగా మేము చూడలేము ఫేస్ని. ఎందుకంటే పిల్లలు ఈడు సతాయిస్తాడు, ఆమె సతాయిస్తుంది, పాలు తాగమంటే వీడు తాగడు, ఆమె తినమంటే ఆమె తినదు, బతిలాడాలి, ఫోన్ ముంగడ పెట్టాలి, అటు ఇటు ఉడుకుతూ ఉంటారు. ఇది దింపాలంటే గంట పడుతుంది టైం. ఈ గంట టైంని పేషెన్స్ తోటి ఆపుకొని మెల్లమెల్లగా తినిపించి, నేను దింపాలంటే 2 దెబ్బలేసి తినిపిస్తాను, ఎందుకంటే అడిగినాడు కాబట్టి ఇద్దరు పోతారని చెప్పేసి వదిలేస్తా. కానీ అట్లా కాకుండా వాళ్ళ అమ్మ లెక్క చూసుకొని చాలా బాగా మీకు హైలైట్ చెప్పాలంటే
2 రోజులు మేము హాస్పిటల్లో ఉన్నాం. అమ్మమ్మ దగ్గర కూడా నాకు తెలిసి ఉంటారో ఉండరో తెలియదు, కానీ మేము మా శిరీష దగ్గర మేము వదిలేసిపోయినాం. ఎంత జాగ్రత్తగా ఉందంటే 2 డేస్ కూడా ఏదో ఉన్నమాట ఉన్నట్టు మేమున్నమాట. కానీ వీడు ఇంటికి వచ్చినాక వీళ్ళ అమ్మ దగ్గరికి పోలే, భయపడి కానీ అది ఒక మంచితనమో ఏదో కానీ రాలే. అంటే ఆ మరిపించే విధానం కూడా శిరీషమ్మ దగ్గర చూసుకోగలిగింది పిల్లల్ని. సో ఈ బంధాన్ని ఆటోమేటిక్గా ఇప్పుడు ఎట్లయితే ఉంటున్నామో నెక్స్ట్ ఫ్యూ డేస్ అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఎప్పటికీ మా జీవితకాలం ఇదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరేమో చెప్తారా? ఇంకా మాట్లాడరు, ఒకటే మాట్లాడుతున్నా మళ్ళీ సామాన్యనే వస్తాడు అంటారు. ఎక్కువ మాట్లాడలేదు తను. శిరీష నువ్వు ఏమన్నా మాట్లాడు. అంటే పని విషయంలో అట్లా ఏం లేదు కాబట్టి నేను ఒక్కదాని అన్నట్టు కాదు, ప్రతి ఒక్క పనిలో నాకు హెల్ప్ చేశారు. కానీ వీళ్ళకి ఒక తినేట్ల దగ్గర నేను ఒక్కదాన్ని వీళ్ళ బాధ్యత తీసుకున్నా కాబట్టి పని విషయంలో బావైనా చిన్న బావైనా అంటే అక్కకు ఇప్పుడు రెస్ట్ ఉంది కాబట్టి తను ఒక్కతే వేయలేకపోతుంది. మేము ముగ్గురం అయితే పనిని పంచుకుంటూ కలిసి పని చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మాలాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎస్, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీ అమ్మ నాన్న, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు ఇక్కడికి రావడం. మా అమ్మ నాన్న పుణ్యం కాబట్టే మనందరం ఇక్కడ ఉన్నాం. అంతేనా? సింపుల్. ఇది అమ్మ నాన్నలను మంచిగా చూసుకుంటే ఏ కుటుంబం అయినా బాగుంటుంది, ఏ ఫ్యామిలీ అయినా మంచి సుఖ సంతాల చోటు ఉంటుంది. తల్లిదండ్రులు అనేటోళ్ళు దేవునితో సమానం. దైవ మనం ఎంత పూజిస్తే మనకంత మంచిగా కలుగుతుంది. ఒక అక్క నాకు ఫోన్ చేసి అడిగింది, మీరు ప్రతిసారి ఏదైనా మంచి పని చేయాలన్నా బయటికి పోవాలన్నా మీ అమ్మను మరొకట ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెడతారు చూసినా, అదొక్కటి నేను చాలా అంటే చాలా మర్చిపోలేను సంఘటన. మీ దాంట్లో మీరు బయటికి వెళ్తురంటే ముందుగా అదే చూస్తారట, అమ్మ దగ్గరికి వెళ్తురా లేదా, ఫోటో దగ్గరికి వెళ్తురా లేదని. ఎందుకంటే మేము ఎటు అయినా కూడా చెప్పేపోతాం, ఏం చేసుకోవాలని చెప్పే చేస్తుంటాం. యాక్చువల్ ముందు చెప్పేవాళ్ళము, ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి అమ్మ ఫోటో దగ్గర పోయి చెప్పిపోతాం. నేనైతే అప్పుడు స్టార్టింగ్ లో అమ్మ ఉన్నప్పుడు ఏం చెప్పకపోతుండే, చేసినాక చెప్తుండే, వచ్చినాక కానీ ఇప్పుడు ఏదైనా చెప్పేపోతున్నా. అంటే మా అమ్మకి ముందుగానే చెప్పి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు వీడియో అయితే మళ్ళీ సాయంత్రం వీడియో ఎట్టయినా కలుస్తాం కాబట్టి ఇది ఇక్కడితో క్లోజ్ చేద్దాం. వన్స్ అగైన్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోకి మాత్రం ఒక 5,000 లైక్లు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతే సుఖంగా ఉండాలని చెప్పి, మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం. అందరికీ బాయ్ బాయ్.